ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియదేవుని సంగమా, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రియ దేవుని సంఘ సేవకునిగా పరిచారకునిగా దేవుని మాటలు ఈ రీతిగా మీకు తెలియచేయటానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు సేవలో ఇంకనూ బలముగా ఉండటానికి మీరు నా కొరకు ప్రార్థించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఒక విశిష్టమైన సంగతి చరిత్రలో నుండి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటలు మన జీవితానికి ఆదర్శంగా, ధైర్యంగా, ఆత్మీయంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయని, ధైర్యముగా ప్రతి పరిస్థితిలో మనం ఉండాలి అని ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిస్థితులన్నీ కూడా ఒక్కొక్కసారి మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు అటువంటి సమయంలో కూడా దేవుని పక్షాన, దేవుని బిడ్డగా ఉండటానికి మనకు ధైర్యం అవసరం. ఒక దేశంలో క్రీస్తును నమ్మిన, క్రీస్తును ప్రకటించిన నేరం. అయితే భార్యాభర్తలు, వారి కుమార్తె ఆ దేశంలో క్రీస్తును అంగీకరించారు. కాబట్టి ఆ కుటుంబము యేసు ప్రభు వారిని విశ్వసిస్తున్నారని తెలుసుకున్న అధికారులు వారిని తీసుకెళ్ళి బంధించి ఒక పెద్ద నీటి తొట్టులో ఒక స్తంభానికి కట్టి నీళ్లు వదిలిపెట్టారట. నీళ్లు మోకాలు లోతుకు వస్తూ ఉన్నాయి, నీళ్లు పెరిగిపోతున్నాయి. యేసును విశ్వసించమని, యేసు ఎవరో తెలియదని చెప్పండి, అప్పుడు మిమ్మల్ని వదిలేస్తామన్నారట. అప్పుడు ఆ భార్య భర్త ఇద్దరు కూడా యేసుక్రీస్తు ఎవరో తెలియదు అని మేము చెప్పలేము, మేము అలాగా చెప్పటానికి మా మనసు అంగీకరించదు, ఆయన ఎవరో మాకు తెలుసు, తెలియదని మేము ఎలా చెప్పగలమని బదులిచ్చారు. నీళ్ళు కొంచెము పైకి వస్తున్నాయి. అయితే వారి పాప చిన్నది కాబట్టి ఎత్తు తక్కువ ఉంటుంది. మొదటిగా చిన్న పాప మునిగిపోతూ ఉంది. కళ్ళ ముందు కన్న కూతురు మరణిస్తూ ఉంటే ఎవరు వారి విశ్వాసాన్ని కాపాడుకుంటారు? ఖచ్చితంగా తల్లిదండ్రి యేసు ఎవరో తెలియదని అబద్ధం చెప్తారని సైనికులు అనుకుంటున్నారు. పాప మునిగిపోతూ ఉంది. ఖచ్చితంగా ఈసారి వారు పాపను బట్టి అయినా ఆ మాటకు వస్తారని నీళ్లు కొంచెం కొంచెం పెరుగుతూ ఆ చిన్న పాప నోటి వరకు వచ్చాయి. ఇంకొన్ని నిమిషాల్లో పాప నీటిలో మునిగి చనిపోతూ ఉంది. అప్పుడు ఆ పాప అంటుంది, మమ్మీ, డాడీ, నా ప్రాణం పోయినా సరే యేసు ఎవరో తెలియదని అబద్ధము చెప్పను. మీరు కూడా మీ ప్రాణాలు పోయినా సరే యేసు ఎవరో తెలియదని అబద్ధం మాత్రం చెప్పవద్దు. ఈరోజు మనం ఇక్కడ కన్ను మూస్తే పరలోకంలో కన్ను తెరిచి యేసయ్యను చూస్తాం. మనం యేసయ్యను కలుస్తాం. ఆయన మీదనున్న నమ్మకాన్ని విడిచిపెట్టవద్దని చెబుతూ ఆ పాప నీటిలో మునిగి ప్రాణం విడిచింది. పసిపిల్లే యేసు ప్రభు వారి కోసం ప్రాణం పెడితే మేమెలా యేసును కాదనగలమని ఆ భార్య భర్త ధైర్యం తెచ్చుకొని ప్రాణం పోతున్నా సరే యేసు ఎవరో తెలియదని అబద్ధం చెప్పకుండా చివరి వరకు విశ్వాసాన్ని కాపాడుకొని ప్రాణం విడిచారు. ఆ రోజు ఆ ముగ్గురు యేసుక్రీస్తు కోసం భూలోకములో కన్ను మూశారు, కానీ పరలోకములో కన్ను తెరిచారు. యేసయ్యను కలుసుకున్నారు. యుగయుగములు ఆయనతో జీవించే భాగ్యాన్ని పొందుకున్నారు. ప్రభునందు ప్రియులరా, పాపముల నుండి విడిపించబడి రక్షించబడిన నీవు ఎందుకని ఈరోజు క్రైస్తవుడు కానట్టు జీవిస్తున్నావు? ఎందుకని నీ విశ్వాసాన్ని కప్పిపెట్టేస్తున్నావు? నీవు క్రైస్తవుడా అని ఎవరైనా అడిగితే, అవును, నేను క్రీస్తును విశ్వసించాను, జీవము కలిగిన దేవుని కుమారుడునని ఎందుకు మనుషులకు ధైర్యంగా చెప్పలేకపోతున్నావు? ఎందుకని అబద్ధం చెప్తున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకని సిగ్గుపడుతున్నావు? నీవు పాపములో, అంధకారంలో, దేవునికి దూరంగా, దేవునికి శత్రువుగా జీవిస్తూ శాంతి సమాధానము లేక కొట్టుమిట్టాడుతున్నప్పుడు నీ పాపములను మన్నించి నిన్ను తన రక్తధారలతో కడిగి శుద్ధి చేసి నీతిమంతునిగా తీర్చి తనకు కుమార్తెగా చేసుకుని పరలోక భాగ్యాన్ని అనుగ్రహిస్తే నీకోసం తన ప్రాణాన్ని ఇచ్చి తన రక్తమంతటిని దారపోసి నిన్ను పవిత్రునిగా చేసుకున్న ఆ యేసయ్యను మనుషుల ఎదుట బహిరంగంగా ఒప్పుకోవటానికి
ఈరోజు సిగ్గుపడే పరిస్థితులు ఎందుకుంటున్నావు? ఎందుకు భయపడుతున్నావు? అయ్యా, ఇది చాలా విచారకరం, ఇది చాలా విచారకరం. కనుక ఈ మాటలు వింటున్న నీవు చక్కని ప్రార్థన జీవితాన్ని అలవర్చుకుని లోక స్నేహాలను, శరీర సుఖాలను విడిచిపెట్టి పరిశుద్ధాత్మకు నిన్ను నీవు అప్పగించుకొని ధైర్యము, రోషము కలిగిన దేవుని బిడ్డగా క్రీస్తుకు సాక్షిగా జీవించటానికి ఆయన బిడ్డను అని ఒక గొప్ప తీర్మానం చేసుకుని జీవించు. దేవుని వాక్యం చెబుతుంది, మరణము వరకు నమ్మకముగా జీవించు. దేవుడు నీకు నిత్యరాజ్యాన్ని ఇస్తాడు. ధైర్యముగా ఉండు. అభ్యంతరాలు, ఆటంకాలు, శోధనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. శాశ్వతము దేవునితోనే. ప్రభునందు ప్రియులరా, భక్తుడైన దావీదు 3వ కీర్తనలో అంటాడు, నేను ఆయన యందు నమ్మిక కలిగి ఉన్నాను కాబట్టి నెమ్మదితో పడుకుని నిద్రపోతాను. దేవుడే నాకు తోడుగా ఉంటాడు. ప్రతి భయాన్ని, ఆందోళనను, ప్రతి విధమైనటువంటి బిడియాన్ని విడిచిపెట్టి క్రైస్తవునిగా బ్రతకటానికి, దేవుని బిడ్డగా ఆయన సాక్షిగా ఉండటానికి దేవుడు నిన్ను, నీ కుటుంబాలను, సంఘమంతటిని బలపరిచి విశ్వాసములో స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు ప్రభు మా జీవితాలకు ఆశీర్వాదకరంగా, ధైర్యంగా ఉంచండి. నమ్మకముగా నీకు సాక్షిగా ఉండటానికి నాయన నీ ఆత్మ సహాయము ప్రతి కుటుంబానికి, సంఘ విశ్వాసులకు పరిపూర్ణంగా అనుగ్రహించి బలపరిచి దీవించండి. సంఘ పరిచర్యలను దీవించండి, సేవకులను దీవించండి. సంఘ కుటుంబాలను నాయన విశ్వాస జీవితాలను బలపరిచి నీ కృపలో నాయన వర్ధిల్లింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి కుటుంబంలో వారి యొక్క జీవనోపాధిని, బిడ్డల చదువులను, కుటుంబ జీవితాలను నాయన ఫలింపచేసి ఆరోగ్యమును, క్షేమముతో నడిపించమని యేసు నామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసం మనకు, మన కుటుంబాలకు, సంఘమంతటికి, సంఘ పరిచర్యలకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.